అందరికీ నమస్తే అండి. మీ అందరికీ తెలిసిందే మేము చాలా రోజుల నుంచి ఫ్యామిలీ వీడియోస్ చేస్తూ, అందరికీ ఒక మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇద్దామనే ఉద్దేశం మీద మా జోన్‌ని ఏవైతే లైక్ తన సాఫ్ట్‌వేర్ అయినా గూడా అండ్ లైక్ నేను ఫిట్‌నెస్ ఫీల్డ్ అయినా గూడా మార్చుకొని అండ్ మా కోసం మా ప్యాషన్ గూడా ఉందిలెండి. అండ్ ఓవరాల్‌గా అందరికీ హ్యాపీనెస్‌ని పంచుతూ మీ ఆదరణ పొందుతూ ఉన్నాం. కానీ చాలా పెద్ద సాడ్ న్యూస్ ఏందంటే నిన్న క్రేజీ ఉమా ఛానెల్ హ్యాక్ అయిపోయింది. చాలా అంటే చాలా షాక్ అయిపోయేంత మాకు అసలు అర్థం కాలే. హ్యాక్ ఇలా ఉంటదా? హ్యాక్ అలా ఉంటదా? అనేది కూడా పెద్దగా ఏం తెలీదు. మామూలుగా వీడియోలో చూడడమే గానీ, దానికి మేమే గురి అవుతామని ఇప్పటివరకు ఎప్పుడు తెలీదు. మేము చాలా సెక్యూర్‌గా ఉన్నాం అనుకుంటూ ఉన్నామండి. కానీ దొంగలించాలనుకున్నోడికి ఏమి చేసినా గూడా దొంగలించినట్టే. సేఫ్ అంటే మేము ఐఫోన్సే యూజ్ చేస్తున్నాము. మెయిల్స్ కావచ్చు అండ్ లైక్ ఏదైనా కావచ్చు ఓన్లీ సెక్యూరిటీ కోసంగా వన్ మొబైలే యూజ్ చేస్తున్నాం. అండ్ విండోస్ కావచ్చు, ఎడిటింగ్ కోసం కావచ్చు, దాంట్లో మాత్రం ఎటువంటిది చేయలేదు. నాకు ఏ మాటలు లింక్స్ కూడా కూడా రావట్లా. క్లిక్ చేయలేదు మేము ఎక్కడా గూడా. ఏ లింక్స్ కూడా రావడం అంటే ప్రమోషన్‌కొచ్చినా గూడా ఏ లింక్స్ కూడా తొందరపడి మేము క్లిక్ చేసేసి అలా అంత హడావిడిగా ఏదో మనకేం తెలియనట్టుగా అసలేం ఉండదనమాట. ఒక లింక్ ఓపెన్ చేయాలంటే ఇందులో నుంచి ఇంకొక మొబైలు అసలు దాంట్లో ఎటువంటి మెయిల్ ఉండకుండా దాన్ని క్లిక్ చేసినా కూడా సో, అలా జరిగిపోతున్నాయనమాట. అండ్ ఇదేందనంటే క్లిక్కుల వల్లే కాదండి. అండ్ మన డేటా కావచ్చు అండ్ అది ఏందో మొత్తానికైతే ఈళ్ళు ఏమైనా జేసేయగలరు. మనకైతే అది పూర్తిగా అర్థం గాలేదు. అండ్ మొత్తానికైతే 'క్రేజీ ఉమా ఫర్ యూ' ఛానెల్ హ్యాక్ అయిపోయిన తర్వాత మాకు ఫస్ట్ షాక్ అయ్యాము. తర్వాత ఏం చేయాలో రియాక్ట్ అవ్వడానికి గూడా మాకేం తెలీదు. అండ్ తర్వాత నాకంటే కొంచెం బెటర్ నాలెడ్జ్ ఉన్న 'మధు రాక్ టెక్లాజికల్' అనే ఒక యూట్యూబర్ ఉన్నాడు. అతన్ని కాంటాక్ట్ అయ్యాను. బ్రో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఛానెల్ అయితే ఇప్పుడు హ్యాక్ అయింది అని కన్ఫర్మ్ చేశాడు. హ్యాక్ అయిందా? ఆడమ్మ బడవ అని చెప్పి మేమసల షాక్ అయిపోయా. నాకసలైతే ఏం అర్థం కాలా. ఈ పిల్లకి చాలా సేపు చెప్పలేదు. చెప్తే భయపడిపోద్దేమోనని చిన్నగా వచ్చి మన ఛానెల్ హ్యాక్ అయింది. అది కొన్ని రోజుల్లో వస్తదనంటే ఇంక అప్పుడే ఎత్తేసుకుంది ఏడుపు. ఇంక వెంటనే ఎత్తేసుకుంది. ఓయమ్మ! నా ఫేస్‌బుక్ హ్యాక్ అయిపోయింది. నా యూట్యూబే హ్యాక్ అయిపోయిందనేసి ఈ పిల్ల బాగా భయపడిపోయింది. లేదు లేదు నాయనా అది వస్తది అని కొంచెం ఏదో సర్ది చెప్పా. చాలా సేపటికి ఏడుపు తగ్గిన తర్వాత ఫస్ట్ అయితే మనోళ్ళకి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనేటప్పటికి, లేదు కొంత రికవర్ అయిన తర్వాత దాన్ని చూసుకుందాం అని అనుకున్నాం గానీ, లేదండి. వాళ్ళు ఈ లోపల మైక్రోస్ ఛానెల్ నేమ్ మార్చేసారు. ఫస్ట్ ఒక ఛానెల్ నేమ్ పెట్టారు. 'రిపుల్' అనే ఛానెల్ నేమ్ పెట్టారు. వితిన్ అవర్స్‌లో మళ్ళీ దాన్ని 'మైక్రో స్ట్రాటజీ' అని మార్చేసారు. అదైతే తొందరగా చేయలేదండి. చాలా టైం గ్యాప్ ఇచ్చి, మా వీడియోస్ మేమే ఏదో పాస్‌వర్డ్‌లు మిస్ అయ్యామా, అట్లా ఏదైనా మిస్ అయిందా అని జెప్పేసి మేము కొంచెం టైం తీసుకున్నాం బాగా. ఈ టైం తీసుకున్న గ్యాప్ మధుకి గూడా చెప్పినప్పుడు, మధు ఏమన్నా అంటే ఇది హ్యాక్ అయిందని కన్ఫర్మ్ చేసేసాడు. చేసేసిన తర్వాత వాళ్ళేమైనా మార్చాలి గదా! మార్చలేదు అనేసి చెప్పాను. ఓకే. కొంచెం సేఫ్‌గానే ఉంది బ్రో. బట్ మనం ముందుకు తీసుకెళ్దాం దీన్ని కొంచెం నేను రైజ్ చేస్తాను అన్నట్టుగా అన్నాడు. తర్వాత ఏందనంటే నైటు మళ్ళీ మనోడు ఇంకొకటి స్టార్ట్ చేశాడనమాట. హ్యాక్ చేస్తున్నోడు ఫస్ట్ ఏందంటే రిప్పుల్ అని ఒకటి పెట్టాడు. ఆ రిప్పుల్ అని పెట్టిన తర్వాత దాంట్లో ఏదో లైవ్ వీడియో పెట్టాడు. దాంట్లో క్రిప్టో కరెన్సీ అని, అదని, ఇదని ఏందేందో వీడియోలు పెట్టాడు. దాని లింకులు షేర్ చేసి తర్వాత మళ్ళీ ఏదైనా లైవ్ వీడియో స్కానర్ డిలీట్ కనపడితే చేసేసాడు. అది డిలీట్ చేసేసాడు. మళ్ళీ ఇంకొకటి మైక్రో స్ట్రాటజీ అని చెప్పి ఇంకొకటి తీసుకొచ్చాడు. మీరు కావాలంటే వెళ్లి 'క్రేజీ ఉమా ఫర్ యూ' అని కొడితే పైన 'క్రేజీ ఉమా ఫర్ యూ' అని ఉంటది. ఓపెన్ చేసిన తర్వాత రిప్పులో వాడేమో డిప్పులు అని ఏందేందో ఉన్నాయి. అయి మనకైతే తెలీదు. మనం కష్టపడి చాలామంది వాళ్ళ గోల్స్, వాళ్ళ డ్రీమ్స్ అన్నిటిని పక్కన పెట్టి దీనికోసం ఇలాంటోళ్ళొస్తారు. ఇప్పుడు నా గోల్ కోసం ఈ అమ్మాయి లైఫ్‌ని లైక్ తను పక్కన పెట్టేసి, మనం ఇట్లా కాదు ఇది కూడా చేద్దామనే ఉద్దేశం మీద వచ్చేసింది. అట్లాంటిది ఆ పిల్ల ఛానలే పోయిందనంటే కొంచెం ఇట్లా కష్టంగా ఉంటది. కొంచెం ఆహ్, దాన్నైతే ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి కారణం ఏందంటే, ఇందులో కొన్ని లింక్స్ కావచ్చు, అందులో ఏమైనా స్కానర్స్ కావచ్చు, స్కాన్ చేయని చెప్తున్నారు. అండ్ స్కాన్ చేయకపోతే రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సొస్తది మీరు అనేసి అంటున్నారు. ఇలాంటి వాటికి ఏవైనా కొంతమంది దయచేసి టెంప్ట్ అవ్వకండి. అక్కడ ఏముండదు. ఉన్నయి బానుకోవడం తప్ప అక్కడ మనకేమీ రాదు. నా మన పాత వీడియోస్ అన్నీ కూడా డిలీట్ చేసేసున్నారు మన ఛానెల్‌లో. అవును. సో, దాన్ని ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ప్రెజెంట్ అయితే యూట్యూబ్ సైడ్ నుంచి సపోర్ట్ తీసుకుంటున్నాం మనం. ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. సో, అది రికవర్ అయ్యేంత వరకు మీరు ఎటువంటి లింక్స్ క్లిక్ చేయొద్దు. అలానే స్కాన్ చేయొద్దు. పిల్లల దగ్గర కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇదైతే మాకు సంబంధించినవి కాదు కాబట్టి మేము ముందుగానే మీకు ఒక అలర్ట్‌నెస్ ఇస్తున్నాము. మీరు దయచేసి మీరెవరు ఆ స్కాన్స్ గావచ్చు, ఆ లింక్స్ గావచ్చు గురవ్వకండి. మనం లాస్ అవ్వకూడదు. అండ్ మేమేదో మీకు హ్యాపీనెస్‌ని పంచాలనొచ్చి మా ద్వారా మీరు ఇబ్బంది పడడం మాకిష్టం లేదు కాబట్టి, వెంటనే మీకిది ఇలాంటి ప్రాబ్లమ్ వచ్చేసిందని చెప్పేసి ముందుగా మీకు చెప్పడానికి కారణం. ఆ ఛానల్ రికవర్ అవ్వద్దని అనుకుంటున్నా. ఎందుకనంటే నాకు 1.5 సంవత్సరం నా కంటెంటు నేను రాసుకోవడం,
రాత్రులు లేచి ఏదైనా ఐడియా వస్తే దాన్ని అప్పటికప్పుడే రాసుకొని దాన్ని డైరెక్ట్ చేసుకొని ఈ పాపతో యాక్టింగ్ చేయించుకొని యాక్టింగ్ అసలు ఇంట్రెస్టే లేని పిల్ల చేత యాక్టింగ్ చేయించి మళ్ళీ నాకు ఛానల్ కావాలనంటే ఇచ్చిన అద్భుతాన్ని వాడెవడో ఎత్తుకెళ్ళిపోతే భలే భలే చాలా కష్టంగా ఉందండి. లోపల అయితే కొంచెం రగిలిపోతుంది, కానీ ఒకటి కోపం, ఏమీ చేయలేక నిస్సహాయత ఈ జోన్లో ఉన్నాను అనమాట నేను. అండ్ ఈ పాప అయితే కాసేపు బాగా ఏడ్చేసింది. సో అది మాటలు రావట్లేదు కాబట్టి జస్ట్ వన్స్ మనం మన ఛానల్ రికవర్ అయ్యేంత వరకు మీరు జాగ్రత్తగా ఉండండి. రికవర్ అవుతుందని మనం అందరం కూడా కోరుకుందాం. రికవర్ అయిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ మీ ముందుకు వచ్చి ఇట్లా మన ఛానల్ రికవర్ అయింది అని చెప్పేసి చెప్తాం. అండ్ ఇంకొకటి ఏంటంటే, దయచేసి ఎవరో కూడా ఇప్పుడు ఎంతెంత పెద్ద ఛానల్లే హ్యాక్ అయిపోతున్నాయి, మన ఛానల్ ఏం హ్యాక్ అవ్వా అని ఎవరు అనుకోబాకండి. మీ కష్టం ఎక్కడికి పోదండి. సో మీరు కష్టపడిన తర్వాత మీరు ఫేమ్ని పెంచుకోవడానికి వచ్చారు, కానీ అండ్ ఆ ఛానల్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అయితే కాదు. మీరు జనాభా కోసంగా లైక్ మీ పబ్లిసిటీని పెంచుకోవడం కోసంగా, మీలో ఉన్న టాలెంట్ని చూపించుకోవడం కోసం వచ్చారు. ఈడు లింగిడికాయలు వస్తుంటారో పోతుంటారో, ఛానల్ ఎత్తేసుకుంటే పర్వాలే, మనం ఇంకొక ఛానల్ పెట్టుకుందాం. ఛానల్ పెట్టుకొని మాత్రం దయచేసి ఎవరు కూడా అరే ఇంత పెద్ద ఛానలే పోయింది, మనం ఎంత మహా అంటే మనకు 10,000 మంది సబ్స్క్రైబర్లే, మనకు 100 మంది సబ్స్క్రైబర్లే, మనకు 1000 మంది సబ్స్క్రైబర్లే ఉన్నారు, మన ఛానల్ ఊరికి ఎప్పుడో ఒక టైంలో పోతుందిరా, ఇంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళకే పోయిందని అంటే మనకు బోధ అని డిసప్పాయింట్ అయితే అవ్వదండి. 12 మిలియన్ల ఛానల్ కూడా 50 మిలియన్ ఛానల్ కూడా చేసేసారు. బట్ మనం మాత్రం ఒకటే తీసుకోవాలనండి, మనం చేసిన దాంట్లో అంటే లైక్ ఎవరివి మనం వాడుకోకుండా, ఏ కాపీ రైట్ రాకుండా, ఎటువంటి స్ట్రైకులు రాకుండా ఉంటే యూట్యూబ్ నుంచి సపోర్ట్ ఉంటుంది. సో ఉండకపోతే మనం ఏం చేయలేము. సో యూఆర్ఎల్ జాగ్రత్త పరుచుకోండి. మీ ఛానల్ యూఆర్ఎల్ కోడ్ ఉంటుంది, దాన్ని జాగ్రత్తగా పెట్టుకోండి. మీ మెయిల్స్, మీ పాస్వర్డ్లు ఒక మొబైల్లోనే యూస్ చేయండి. అంటే నన్ను హ్యాక్ చేసిన వాడు చిన్నటోడు కాదు. నేను మొత్తం వాడి చూస్తే నైట్ కూర్చొని మొత్తం బైర్లు గమ్మేస్తున్నాయి. పాకిస్తాన్ ని కూడా హ్యాక్ చేసి పని అవుతాడు, ఏ దేశానైనా వాడు హ్యాక్ చేసేస్తాడు అన్నట్టుంది. చాలా ఎటువంటి దేశానైనా హ్యాక్ చేసి పని అవుతాడు వాడు అన్నంత చేస్తున్నాడు. మాకు తెలియనివి కొంతమంది కొంచెం వీళ్ళు ఉంటారు కదా, ఎక్కువ గైడెన్స్ ఉన్న వాళ్ళకు కూడా తెలియట్లా. వాడు ఇమీడియట్ గా షక్క వాడు ఒకసారి ఆఫ్రికాలో ఉన్నట్టు, ఒకసారి ఆస్ట్రేలియాలో ఉన్నట్టు, ఒకడు అక్కడ ఉన్నట్టు, ఇక్కడ ఉన్నట్టు, ఏంది ఆడబడితే వాడు కనిపిస్తున్నాడు, గాల్లో తిరుగుతా ఉన్నాడు అనమాట. ఇదంతా ఒక దగ్గరే కూర్చొని వాడు లొకేషన్స్ అన్ని చేంజ్ చేసి కాదురా, వాడు ఇంత కొద్ది పిల్ల మీద ఎందుకు అంత పెద్ద పగబట్టారు. ఇందాక చెప్పాడు కదా ఇట్లా 12 మిలియన్ ఛానల్, 50 మిలియన్ ఛానల్ ని కూడా హ్యాక్ చేస్తున్నారని. వీళ్ళే హ్యాక్ చేసిన వాళ్ళు నిన్న రాత్రి మన ఛానల్ మీద ఎవరైతే కబ్జా చేస్తున్నారో మైక్రో స్ట్రాటజీ వాళ్ళది మొత్తము సజెస్టెడ్ వీడియోస్ ఉన్నాయి. వాటిలో చూస్తే చాలా కామెంట్స్ ఉన్నాయి, మా ఛానల్ మాకు ఇచ్చేసేయండి అని. ప్రతి ఒక్కరు కూడా వేరే ఛానల్స్ వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు. మీరు వెళ్ళి చూడొచ్చు కావాలనంటే, కాకపోతే వద్దులేండి, ఆ తలకాయ నిప్పు కూడా మనకు వద్దు. బట్ లింక్స్ జాగ్రత్తగా ఉండండి, ఎటువంటి దాన్ని ఓపెన్ చేయొద్దు. మేము కొన్ని స్కెడ్యూల్ పెట్టున్నాం, అందులో ఆ స్కెడ్యూల్ పెట్టినవి కూడా మా చేతులారా మేము డిలీట్ చేయలేము. ఎందుకనంటే పూర్తి యాక్సెస్ వాళ్ళ దగ్గరే ఉంది కాబట్టి. అది రికవర్ అయ్యేంత వరకు దయచేసి ఎవరూ దాని జోలికి వెళ్ళొద్దండి. క్రేజీ ఉమా ఫర్ యూ ఛానల్ కొంచెం హోల్డ్ చేయండి, దానికి దూరంగా ఉండండి. మీ ఆదరణ మాకు ఎప్పుడు ఉంటుందని అనుకుంటున్నాము. ఛానల్ కాదండి, మీ ఆదరణ మా మీద ఉందనుకుంటున్నాము, ఛానల్ మీద ఉందని మేము అనుకోవట్లేదు. అండ్ మేము ఇంకా బెటర్గా కష్టపడతాం. ఇలాంటి అడ్డంకులు ఎన్నో వస్తున్నా కూడా మేము ఎదురుగా వెళ్తామండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. ఇట్లాంటి టైంలో మీరు టక్కని మీరు సరిపోతే పని అని అనుకుంటే మాత్రం మాకు చాలా కష్టమైపోతుంది. మీ సపోర్ట్ ఉందని అనుకుంటున్నాము. అండ్ మేము మహా అంటే పెద్ద టీం ఏం లేవండి, మేము చాలా తక్కువ మెంబర్స్ అనమాట. నాతో పాటు ఉన్న నా క్లోజ్ వ్యక్తుల్ని మాత్రమే ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశం మీద నేను చేసుకుంటూ పోతున్నాను. అండ్ మీకు కూడా అవకాశం దొరికే ఛాన్స్ ఉంది నా దగ్గర. అండ్ మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం ఇలాంటి సమయాల్లో మీ సపోర్ట్ ఇంకా కావాలి. పెళ్ళికి మీరు ఇచ్చిన సపోర్ట్ వల్లనే మాకు మ్యారేజ్ అయ్యింది. అండ్ ప్రకృతికే ఆల్మోస్ట్ మేము ఎదురెళ్ళగలిగామండి, ఎందుకంటే మీ బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు మీ బ్లెస్సింగ్స్ వల్ల తిరిగి ఛానల్ వస్తుందని చెప్పి కోరుకుంటున్నాం. అండ్ అలాగే ఈ ఛానల్కి కొంచెం దూరంగా ఉండండి. చాలా థ్యాంక్స్ అండి, ఇంత దూరం మమ్మల్ని తీసుకెళ్ళినందుకు. ఇక మీదట మీ సపోర్ట్తోనే ఇంకా ముందుకు వెళ్ళగలము అని మేము అనుకుంటున్నాం. చాలా థ్యాంక్స్ అండి. జై హింద్.